నన్ను నేను తిట్టుకోవడం ఇప్పటికి 100వ సారి. అమ్మ చెప్తూనే ఉంది. అమ్మ నేను కూడా వస్తా. అంటే పర్వాలేదు ఇంటర్వ్యూ అయిపోగానే త్వరగా వస్తా ఆఫ్టర్‌నూన్ వరకు అని చెప్పటం నాది బుద్ధి తక్కువ. ఇంటర్వ్యూ 4 రౌండ్‌లు పూర్తి కావడానికి రాత్రి 8 అయింది. చివరికి ముగ్గురం మిగిలాం. నేనొక్కదాన్ని కంగారుగా బయటికి నడుచుకుంటూ వచ్చా. సెల్ ఫోన్‌లో 1% ఛార్జింగ్ మాత్రమే ఉంది. అమ్మ నుంచి అప్పటికే 10 కాల్స్ వచ్చాయి. అమ్మ ఎంత కంగారు పడుతుందో. బీటెక్ లాస్ట్ ఇయర్ ఇప్పటికే 2 క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యాను. ఈసారి చాలా మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 8 అయింది. రాకున్నా బాగుండు. అమ్మ ఎంత కంగారు పడుతుందో. ఈవినింగ్ 5కి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన 2 బిస్కెట్లు తిని టీ తాగా. ఆకలేస్తుంది. ఎంత వేగంగా నడుద్దాం అనుకుంటే అంత తడబడుతూ కాళ్ళు వణుకుతున్నాయి. అడుగు ముందుకు సాగట్లేదు. ఆడపిల్లలపై జరిగిన ఆకృత్యాలకు నిదర్శనంగా దిశ, నిర్భయ లాంటి సంఘటనలు తలుచుకుంటూ భయపడుతూ ఇంకా స్పీడ్గా నడుస్తున్నా. బాటిల్ తీసి అడుగునున్న కొద్ది నీళ్ళతో గొంతు తడుపుకున్నా. సెల్ చూస్తే ఛార్జింగ్ అయిపోయింది. అమ్మకి కాల్ చేద్దామంటే ఉన్న శక్తిని కూడగట్టుకుని నడవటం స్టార్ట్ చేశాను. ఇంకా పర్లేదు, ఆటోస్ దొరికే ప్లేస్ దగ్గరికి వచ్చేసా. ఎక్కడి నుండి వచ్చిన పక్కకి ఒక కార్ ఆగటం, కార్లో నుండి ఒక వ్యక్తి దిగి నా ముక్కుపై ఒక క్లాత్ పెట్టి గట్టిగా అదమటం, నా చేయి పట్టుకొని కార్ లోపలికి తోసేయడం వరకే తెలుసు. ముందలాపరా, చిన్న పని ఉంది. మగదగా కళ్ళు తెరిచాను. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నేనున్న పరిస్థితికి వణికిపోయా. కారు వెనక సీట్లో ఇద్దరు నన్ను అదిమి కట్టి ఉన్నారు. ఏం జరుగుతుందో అని భయంతో గుండె దడ పెరిగింది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. కారు ఎటు వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారని భయంతో చెమటలు పడుతున్నాయి. ఈ మృగాల మాటలు వింటుంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంతేనా నా జీవితం, నా చదువు? ఈ మృగాల చేతుల్లో నేను బలైపోవాల్సిందేనా? మార్నింగ్ అమ్మ నాకు జాగ్రత్తలు చెప్పడం, నేను ఇంటి నుండి బయలుదేరడం మెల్లగా నాకు గుర్తొస్తున్నాయి. దేవిక, లేమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావుగా. అమ్మా, టిఫిన్ ఏంటి?
ఆల్రెడీ 2 జాబ్స్ కి సెలెక్ట్ అయ్యావు కదమ్మా, ఇంకా ఇంటర్వ్యూస్ అవసరమా? ఇది మంచి జాబ్ అమ్మా, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. డాడీ ఆఫీస్ వర్క్ పై బెంగళూరు వెళ్ళారు. ఇంటర్వ్యూ అయ్యేసరికి సాయంత్రం లేట్ అవుతుందేమో. నేను కూడా నీ వెంట రానా? ఏమొద్దులే అమ్మా, నీకు వారం నుండి ఎలాగో ఫీవర్ ఉంది కదా, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో, మధ్యాహ్నం లోపు వచ్చేస్తా. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రమ్మా. ఓకే అమ్మా. Next, take your seat. Show me your resume. Okay. మీ పేరేంటండి? మల్లేశ్. Next. 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 హాయ్ సార్. Take your seat. Show me your resume. What is your name? దేవిక. హలో అమ్మా, ఇంటర్వ్యూ అయిపోయింది, 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. ఆటో కోసం చూస్తున్నా. చూసి వస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. సరే, అలాగే. సరే, బాయ్. అమ్మ, నువ్వు ముఖ్య దేవుళ్ళకైనా నన్ను కాపాడమని చెప్పమ్మా, వేడుకో అమ్మా. ఈ దుర్మార్గుల చెర నుండి నన్ను కాపాడు దుర్గామాత. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते
అంతలోనే ఏదో తెలియని తెగింపు వచ్చినట్టు ఈ మృగాలను ఉపాయంతో ఎదుర్కోవాలని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను ప్రతిఘటిస్తానని ఊహించిన వెధవలు నేను అలా అడిగేసరికి నివ్వెరపోయారు. ఎంత ఇస్తారు? దీనికి డబ్బులు కావాలంటారా? వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేసరికి నా వైపు వాళ్ళు ఎగాదిగా చూశారు. వాళ్ళకి నమ్మకం కుదిరినట్టుంది. నా జీవితం ఇంతటితో ముగిసిపోవడం నేను ఎలా తీసుకుంటా? అలా ముగిసిపోయే క్షణం వస్తే నాతో పాటు ఈ మృగాలలో ఒక్కడినైనా నా వెంట తీసుకెళ్తా. దాహంగా ఉంది, కొన్ని వాటర్ ఇవ్వరా? దీనికి వాటర్ అంటే తాపురా. ఏంట్రా? అమ్మా, ఏం చేసావు అసలు? ఏం కొట్టావు? అమ్మా, ఆ శక్తి ఇంత తెగువ ఎలా వచ్చాయో నాకే తెలియలేదు. బహుశా పిల్లి నాన్న గదిలో బంధిస్తే తన ఆత్మరక్షణ కోసం పులిలా మారుతుంది. ఒంటరి ఆడదాన్ని చెరపడానికి ప్రయత్నిస్తే అబల కూడా ఆది పరాశక్తిలా మారుతుంది. తిన్నగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ ముగ్గురు వెధవలు కటకటాల్లోనికి వెళ్లారు. మార్నింగ్ న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్లో నా ధైర్యాన్ని, నా తెగువని, నేను ఆ పరిస్థితిని ఎదుర్కొన్న తీరుని పొగుడుతూ చాలా వార్తలు వచ్చాయి. ప్రస్తుత సమాజంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మేకప్ కిట్ ని బ్యాగ్ లో మెయింటైన్ చేయడమే కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు హ్యాండ్ బ్యాగ్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి మానవ మృగాల మధ్య ఆడపిల్ల ఉంది. విద్యతో పాటుగా తన చదువులో ఒక సబ్జెక్ట్ ఆత్మరక్షణ విద్య ఒకటి ఉండాలి ప్రతి ఆడపిల్లకి ప్రస్తుత సమాజంలో.